జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పకడ్బందీగా పారదర్శకంగా ఓటర్ జాబితా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జగిత్యాల ఆర్డీఓ మసోన్ గౌడ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి నింపిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి సేకరిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో BLOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించి అర్హులైన ప్రతి ఓటర్ జాబితాలు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే సర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు. ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా, అనర్హులు జాబితాలు చేరకుండా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆర్డీఓ మసోన్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, NSS, NCC వాలంటీర్ల సహకారాన్ని కూడా వినియోగించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. बट फोटो ಕೊಡ್ತೀನಿ ದಿನ ಸ್ಕಿಪ್ ಆಗ್ತದೆ. ఇప్పుడు డాటాలో కూడా లేదు. మేము ఇప్పుడు ఎట్లా చేస్తున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యాపింగ్ అయింది కాబట్టి ఈ మ్యాపింగ్ డాటాను ఉపయోగించి మీరు మళ్ళీ మీరు కొన్ని చేష్టలు ఇవ్వండి. ఎవరైనా చేయగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన మీరు ఈ రోజు నుంచి జగిత్యాల జిల్లా జగిత్యాల కాన్స్టిట్యున్సీలో మనం సర్ ప్రక్రియను చేపడుతున్నాము. మా జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి 254 పోలింగ్ స్టేషన్లలో 254 మంది BLOలను అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి 10 BLOలకు ఒక సూపర్వైజర్ను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 2,39,000 ఓట్లు ఉన్నాయి. ఈ ప్రతి BLO అన్ని హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేయడానికి ప్రతి ఇంటికి సందర్శిస్తారు. ఆ సందర్భంలో వాళ్ళకు ప్రస్తుతం ఉన్న ఓటరు 2002లో ఓటర్ ఎక్కడ ఉన్నా అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పుడు లేని పక్షంలో వాళ్ళు ఫాదర్ది కానీ, మదర్ది కానీ, గ్రాండ్ ఫాదర్ది కానీ, గ్రాండ్ మదర్ది కానీ ఇవ్వచ్చు. ఆ డాటా కూడా మన BLOల దగ్గర ఉంది. ఎవరైనా కొత్తగా వాళ్ళ ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉంటే CEO వెబ్సైట్లో కూడా వాటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరైనా హౌస్ లాక్కున్న సందర్భంలో మినిమం 3 టైమ్స్ BLO వాటిని విజిట్ చేస్తారు. విజిట్ చేసి వచ్చిన డాటాను మనము ఈ 1 మంత్లో వచ్చిన డాటాను మనము 31 జూలై రోజు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనము ఆబ్జెక్షన్స్ తీసుకొని 1 అక్టోబర్ రోజు పూర్తి స్థాయిలో
మనం దీన్ని పబ్లిక్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యుయెన్సీలో మేము పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టాము, ప్రతి వారం కూడా పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా వాళ్ళు ఉంటారు. వీళ్ళే కాకుండా మున్సిపల్లో మనము కమిషనర్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు కూడా మనము అవగాహన కల్పించడం జరిగింది. వారితో పాటు ఆర్పీలు, వార్డ్ ఆఫీసర్స్ కూడా ఈ ప్రక్రియనంతగా సజావుగా జరగడానికి తోడ్పడతారు. మనం పబ్లిక్ చేసిన తర్వాత ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది.